ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం యోనా గ్రంథం నుంచి ఒక వాక్యం అనేది చదువుదాం. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. యోనాకు ముందే తెలుసు. అంటే నినివే ప్రజల వారు దేవుని గురించి చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారని ముందే తెలుసు. కానీ యోనా ఎందుకు వేరే పడవ ఎక్కి తర్షీషుకు పారిపోయారు? మనం అందరం చిన్నప్పటి నుంచి స్టోరీ అనుకుంటాము, నినివే ప్రాంతం వెళ్తే యోనాని చంపేస్తారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, సో అందుకే యోనా భయపడిపోయి వేరే పడవెక్కి తర్షీషుకు వెళ్ళిపోయారు అని అనుకుంటాం. కాకపోతే నినివే ప్రజల వారు అంటే నినివే అనేది అషీరియన్కి ఒక క్యాపిటల్ అది. అక్కడి ప్రజలు ఎంత ఘోరంగా ఉంటారంటే ఇజ్రాయెల్ వారిని చెరలోకి తీసుకెళ్ళి చాలా బాధలు పెట్టారు. అలాగే అక్కడ ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళ యుద్ధానికి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ చంపేసి, అలాగే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ప్రెగ్నెంట్ లేడీ పొట్ట కోసి దాంట్లో ఉన్న బిడ్డను కూడా తీసి చంపేసేంత క్రూరులు. అలాగే అక్కడ ఎవరైనా ప్రవక్తలు ఎవరైనా నోరు విప్పి గట్టిగా మాట్లాడితే రాజ్యంలో వాళ్ళ నాలుకని ఇక్కడ అంగుటి వరకు నాలుకని తీసి కట్ చేసేసేవారు. ఇంకా వాళ్ళు ఏదైనా శిక్ష ఎలా ఉంటుందంటే బాడీ అంతా ఒలి చేసి ఒక స్తంభానికి వేలాడదీసి పక్షులు వచ్చి తినేంత వరకు అలా ఉంచేసేవారు. చాలా క్రూరమైన వాళ్ళ అన్యజనులు. అలాగే వాళ్ళ విగ్రహాధన ఎలా ఉంటుందంటే సగం బాడీ అంతా జంతువుల శరీరం, ముఖమేమో మనిషి శరీరం. అంతా క్రూరమైన జంతువుల్ని పూజిస్తూ ఉండేవారు. వాళ్ళ మనుషులు కూడా క్రూరంగా ఉండేవారు. సో యోనాకి వాళ్ళంటే చాలా అసహ్యం. అయితే యోనాకి వాళ్ళ గురించి తెలుసు. దేవుడు తనతో చెప్పగా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నమ్మి నా వైపు తిరుగుతారు, వాళ్ళు ఇవన్నీ మానేస్తారు, మంచి మారు మనసు వస్తుంది, నువ్వు వెళ్ళి సువార్త చెయ్యని యోనాకు చెప్తే యోనాకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు చాలా పాపం చేసి ఉన్నారు, వాళ్ళకి ఉగ్రత కరెక్టే అని నచ్చదు. వాళ్ళకి ఈ ఉగ్రత రావాలి అనుకుని యోనా అది ఇష్టపడక వేరే తర్షీషు ప్రాంతానికి పారిపోవడానికి చూస్తుంది. యోనాకి నినివే ప్రాంతం అనేది 500 మైళ్ళ దూరం. ఇది పడవ ప్రయాణం. యోనా ఏంటంటే చాలా దూరం. తర్షీషు ప్రాంతం ఎంత దూరం అంటే దీనికి డబల్ 2500 మైళ్ళ దూరం. అంత దూరం ఈయన వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. అంటే ఈయనకి నినివే ప్రాంతం మీద అంత కోపం ఉంది. అయితే యోనా దేవుని మార్గంలో నడిచేవాడు, కానీ దేవుని హృదయాన్ని ఎరిగినవాడు కాదు అన్నమాట. ఆబ్వియస్గా మనం బైబిల్ చదువుతాం, అన్నీ చేస్తాం, కానీ దేవునిలా మనం జీవించలేం. ఆయన మనసు తెలుసుకోవడం, ఆయన మనసులా మనం ఆలోచించటం అనేది మనకి అది అసాధ్యం. అలాగే యోనా కూడా దేవుని మనసు అర్థం చేసుకోలేకపోయాడు. దేవుడు ఏంటంటే నా ప్రజలు కదా, వాళ్ళు పాపంలో పడకూడదు అనే ఒక ధ్యేయంతో వాళ్ళని మారు మనసు పొందాలి, వాళ్ళకి సువార్త చెప్పు, ఓన్లీ ఇజ్రాయేలీలే కాదు అన్యజనులు కూడా నా మార్గంలో రావాలి అని దేవుడు తన ప్రవక్తని పంపించాలని ఈ మాట యోనాకి చెప్తారనమాట. సో యోనా ఏంటంటే మాట వినరు. తర్వాత మనుషులు మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు, సృష్టిని వాడుకుంటారు. అలాగే ఒక చేప ద్వారా యోనాని నినివే ప్రాంతానికి పంపించారు. సో అప్పుడు యోనా ఏం చేశాడు, తప్పు తెలుసుకొని అక్కడికి వెళ్ళి సువార్త చేయగా మారారు. యోనాకి తెలుసు ఇలా జరుగుతుందని, యోనాకి తెలుసు. అందుకే చెప్పాడు, ఇలా జరుగుతుందని నా దేశంలో ఉన్నప్పుడే నాకు తెలుసు అని 4వ అధ్యాయంలో చెప్తారు. అయితే యోనా ఇదంతా జరుగుతుంది, వాళ్ళందరూ గోనె బట్ట ధరించి రిపెంటెన్స్ మారు మనసు పొందుతున్నారు. దూరంగా వెళ్ళి ఒక కొండ మీద కూర్చొని చూస్తున్నాడు అనమాట. ఇవన్నీ చూస్తూ ఒక పందిరి కింద కూర్చుని ఉంటే రాత్రికి రాత్రే ఒక సొర చెట్టు పెరిగి తనకి నీడగా ఉంటుంది. అలాగే తర్వాత రోజు చనిపోతుంది. యోనా చాలా బాధపడతాడు, ఏంటి నాకు నీడనిచ్చిన చెట్టు సడన్గా ఎండిపోయింది అని చాలా చిరాకు పడతాడు, ఎండ ఎక్కువ వచ్చేయడం వల్ల ఆ వేడిగాలికి. అయితే దేవుడు లాస్ట్లో ఒక మాట అంటాడు. లాస్ట్లో యోనా గ్రంథంలో ఈ మాటతో యోనా గ్రంథాన్ని ముగించేస్తాడనమాట. దిస్ ఈజ్ ద ఎండింగ్, వెరీ నైస్. అయితే
అంటే రాత్రికి రాత్రే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అంటే రాత్రికి రాత్రే ఎండిపోయిన ఒక చెట్టు గురించి నీడ ఇవ్వట్లేదని ఒక చెట్టు ఎండిపోతే బాధపడతాడు. అలాగే మంచి 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా. 20,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరగని జనము, పశువులు ఉన్న ఆ ప్రదేశము, జనాలు ఎక్కువ మహాపురము. నినివే అనేది మహాపట్టణం. సో క్యాపిటల్, అది అసీరియన్ క్యాపిటల్ అనమాట. సో ఆ ప్రజలందరూ పాపంలో ఉండి ఇలాంటి భయంకరమైన పనులు చేస్తూ, సో పాపంలో ఉండి వాళ్ళు చచ్చిపోతుంటే దేవుడు నేను బాధపడినా అని ఒక మాట అంటారనమాట. అంతే, దాంతో ఈ వాక్యం అనేది, ఈ గ్రంథం అనేది ఎండ్ అయిపోతుంది. ఒకే ఒక మాట. సో ఆయన ప్రజలు ఎక్కడున్నా, ఎలాంటి వారైనా పాపంలో ఉంటే దేవునికి నచ్చదు. ఎలా అయినా వాళ్ళు మారాలనుకుంటారు. అందుకే తన ప్రవక్తల్ని పంపించి సువార్త అనేది ప్రకటిస్తూ ఉండేవారు. ఈరోజు దేవుడు కూడా అదే కోరుకుంటారు కదా. అంటే మనం దేవుని గురించి తెలుసుకోవడమే కాదు, ఎవరైతే రాంగ్ వేలో ఉన్నారో, ఎవరైతే మద్యానికి, వ్యభిచారానికి, అలాగే రాంగ్ పర్సెప్షన్స్లో ఉన్నారో వాళ్ళకి దేవుని గురించి కొన్ని మంచి మాటలు చెప్పి మారు మనసులోకి తీసుకురావడం. మారు మనసు అంటే ఇట్స్ ఏ గుడ్ హ్యాబిట్, అంటే మంచి మార్గంలోకి తీసుకురావడం అనేది చాలా మంచి పని. దేవుడు అదే కోరుకుంటున్నాడు కదా. అంత క్రూరమైన నినివే ప్రజల వారికి మారు మనసు తీసుకురమ్మని వచ్చింది, సువార్త చేయడం ద్వారా వచ్చింది. అలాగే దేవుడు మనల్ని కూడా చెడ్డ మార్గంలో ఉన్న వారికి ఒక మంచి వాక్యాన్ని చెప్పి వాళ్ళని ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలి అనేది దేవుని కోరిక అన్నమాట. అందుకే తన ప్రజల్ని ఎన్నుకుంటాడు. ప్రవక్తలు అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ పీపుల్. దేవుడు వాళ్ళని ఎన్నుకుంటున్నారంటే దే ఆర్ సో డెడికేటెడ్ అనమాట. వాళ్ళు దేవుని మాట వింటారు, దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలుగుతారు. అందరూ మాట్లాడేవారు కాదు అప్పుడు, కానీ ఇప్పుడు మనం అందరం దేవునితో మాట్లాడగలిగే గొప్ప అవకాశాన్ని యేసుక్రీస్తు మనకి అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.